చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఈ వాక్యాన్ని బట్టి మనం చెప్పుకుంటే, యేసు క్రీస్తు వారు పుట్టిన ఆ దినమున కొంతమంది గొర్రెలు కాస్తూ ఉన్న కాపరులు తమ పొలములో ఆ మందను కాస్తూ ఉన్నారండి. ఎప్పుడట? పగల కాదు, రాత్రి వేళ మందను కాస్తూ ఉంటే అక్కడికి దేవదూత వచ్చి యేసు క్రీస్తు వారు పుట్టారు అన్న సంగతి మొట్టమొదటిసారిగా ఆ కాపర్లకే తెలియజేసింది ఆ దూత. అంటే దేవుడు దూతను పంపించి గొర్రెల కాపర్లకి ఆ వార్తను దేవుడు చెప్పించాడు అంటే మనం గ్రహించవలసిన మాట ఏంటంటే, ఎందుకు ఆ కాపర్లకు దేవుడు అలా చెప్పించారు అని మనం ఆలోచన చేస్తే ఇంకా కాస్త ముందుకెళ్తే మనకి ఇంకా బాగా తెలియదు. ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే దేవదూత వచ్చి కాపర్లకు ఏం చెప్పింది? దావీదు పట్టణమందు రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు. అంటే ఆ రోజు యేసు ప్రభువారు పుట్టగానే ఎవరికి వెళ్ళింది ఆ శుభవార్త? కాపర్లకు వెళ్ళింది. ఈ కాపర్లు గబగబా వచ్చేసారు యేసు ప్రభు దగ్గరికి. ఆ ఇంట్లోనికి వెళ్ళారు, యేసుక్రీస్తు వారిని చూశారు, ఆనందించారు, సంతోషించి అనేక మందికి యేసు గురించి ప్రచురము చేశారండి. అనేక మందికి బోధించారు, అనేక మందికి చెప్పేశారు ఆయా ప్రాంతాల్లో. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఈ వాక్యం అంతటిలో నుండి ఒక పదాన్ని, ఒక అంశాన్ని మనం తీసుకుని ముందుకెళ్దాం. ఏంటి అనంటే, మనం చదువుకున్న ఆ వాక్యంలో కనిపిస్తూ ఉంది, రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని మనకు కనిపిస్తూ ఉందండి. అంటే మంద పట్ల వారు ఏం కలిగి ఉన్నారట? బాధ్యతను కలిగి ఉన్నారు. రాత్రి వేళ నిద్రపోవాలి కానీ మెలకువగా ఉండి మందను కాస్తా ఉన్నారు అంటే మంద పట్ల ఎంత జాగ్రత్త ఉంది, మంద పట్ల ఎంత బాధ్యత ఉంది. ఎందుకంటే రాత్రిపూట నిద్రపోయారనుకోండి, తోడేళ్ళు వచ్చి గొర్రెలను పట్టుకెళ్ళిపోతాయి, లేదా ఎలుగుబంటిలు కానీ సింహాలు కానీ మరి ఇలాగున గొర్రెలన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి కాపర్లు ఏం చేస్తున్నారట? రాత్రి వేళ మందను కాస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ మందను నమ్మకంగా కాస్తా ఉన్నారో, ఎప్పుడైతే ఈ మంద పట్ల బాధ్యత కలుగున్నారో, వీరి దగ్గరికే దేవదూత వచ్చి యేసు క్రీస్తు గురించి బోధించిందండి. నేను అంటాను, మంద పట్ల ఆ కాపరులకు బాధ్యత ఉన్నట్లుగా మనకు కూడా బాధ్యత ఉండాలి. బాధ్యత అని అంటే మన కుటుంబం పట్ల మనకు బాధ్యత ఉండాలి. మన కుటుంబ విషయంలో చాలా బాధ్యత కలిగి నడుస్తూ ఉండాలి. మన పిల్లల్ని బాగా చూడాలి, అలాగనే భర్త భార్యను బాగా చూడాలి, భార్య భర్తను బాగా చూడాలి. ఇలాగున కుటుంబము పట్ల మనమంతా కూడా బాధ్యత కలిగి ఉన్న వారిగా ఉండాలి. అప్పుడు కదా మన కుటుంబాలు దీవించబడతాయి. ఈ వాక్య ప్రకారంగా ఎందరైతే నడుస్తారో వారంతా దీవించబడతారండి. తన కుటుంబాన్ని కాపాడుకునే వారిగా ఉన్నారా? ఖచ్చితంగా దీవించబడతారు. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉన్నారా? ఖచ్చితంగా దీవించబడతారు. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే వారికి మేలే, తన కుటుంబాన్ని కాపాడుకుంటే వారికి మేలే. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి 2 కిడ్నీలు పాడైపోయి హాస్పిటల్లో పెట్టబడ్డాడు. ఇక డాక్టర్ గారు చెప్పారు, ఇక 2 లేక 3 రోజుల పాటు బ్రతుకుతావు అని అన్నారు. అలా చెప్పినప్పుడు అతడు ఏం చేశాడు అని అంటే, ఇంకెలాగా 2 రోజులు 3 రోజులే కదనేసి ఆలయానికి వచ్చాడు. నిజంగా క్రిస్మస్ అండి. ఆలయానికి వచ్చాడు. ఆలయానికి వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు, నూతన సంవత్సరం నేను చూస్తానంటారా అని అన్నాడు. ఆ పాస్టర్ గారు దేవుని యొక్క ఆత్మ కలిగిన సేవకుడు అండి. ఆ మాట వినగానే జాలేసి వెంటనే అన్నాడు, నువ్వు అప్పుడే చనిపోవు,
నువ్వు బ్రతుకుతావు అని చెప్పగానే ఏవండి వెంటనే ఆయనకి కాస్త బలం వచ్చినట్లుగా అనిపించింది. ఇక ఆ క్రిస్మస్ అయ్యేసరికండి ఆయనకి పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చేసి ఆయన ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి తన ఇంటికి. తనకి ఎంత బలం వచ్చేసింది, ఎంత శక్తి వచ్చేసింది. వచ్చేటప్పుడైతే ఏమండి 2 మనుషులు ఆ రెక్క ఈ రెక్క పట్టుకుని తీసుకొచ్చారు, కానీ వెళ్ళేటప్పుడైతే ఇతడే నడుచుకుంటా తన ఇంటికి ఏమండి మరి హుషారుగా వెళ్ళిపోయాడు, ఉజ్జీవంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. అంతటి బలము దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చేశారు. నిజంగా ఈ రోజులన్నీ కూడా క్రిస్మస్ రోజులు ఏమండి ఇలాగున మనం ఎన్నో మాటలు చెప్పుకుంటా ఉన్నాం. క్రిస్మస్కి రావటం వల్ల అది మేలే కానీ అది ఎంత మాత్రమును కీడు కానే కాదు. అంతేకాకుండా క్రిస్మస్ అండి అనేక మందిని కలిపేదానిగా ఉందండి. మనమంతా ఎక్కడెక్కడో ఉన్నాం, క్రిస్మస్కి రాగానే అందరూ కలుస్తూ ఉన్నాం, ఏమంటే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయా ఏమండి ప్రాంతాల్లో ఉండి ఎక్కడెక్కడో జాబులు చేస్తూ ఉండి క్రిస్మస్ అనే పేరట ఏమండి ఇక్కడికి వచ్చేస్తూ ఉండి ఏమండి మరి సంఘాల్లో చక్కగా కలిసి పరిచర్య చేస్తూ ఉండి దేవునికి మహిమకరముగా జీవిస్తూ ఉన్నాం. క్రిస్మస్ కలిపేదే కానీ ఏమండి ఏ మనిషిని ఎడగొట్టేది కాదు. ఒక ప్రాంతంలో ఏమండి మీరు గ్రహించినట్లయితే ఒక భార్య భర్త 2 ఉన్నారండి. ఆ 2 కూడా చక్కగా మరి పని చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన యుద్ధంలో పనిచేసే ఏమంటే ఒక సైనికుడు. ఇలాగను మొత్తం మీద ఆయనేమో యుద్ధంలో పనిచేస్తూ ఉండేవాడు, ఈమెమో ఇంటి దగ్గర ఉండి ఆ పని ఈ పని చేసుకుంటూ ఉండేది. అయితే అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఒక వారమని నెలని గడిపిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉంది. ఒక రోజున క్రిస్మస్ టైంలో ఒక వ్యక్తి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఏమండి 25 రాత్రికి క్రిస్మస్ అండి, మీరు రావాలి అని అన్నాడు. నేను ఎందుకు రావాలి, నాకేం చేశాడని దేవుడు రావాలి? ఇదిగో యుద్ధానికి వెళ్ళిన నా భర్త యుద్ధంలో చనిపోయాడు, యుద్ధానికి వెళ్ళి నా దగ్గరికి వస్తాడేమో అనుకున్నాను, కానీ యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి యుద్ధంలో చనిపోయాడు. నాకేం చేశాడు దేవుడు? నా భర్తను చంపేశాడు కదా, నా భర్తను ఏమాత్రం నాతో కలిసి లేకుండా దూరం చేసేసాడు కదా, నేను ఎందుకు రావాలయ్యా, నేను రాను అనేసి పాస్టర్ గారితో ఎవడ కోపంగా మాట్లాడింది. పాస్టర్ గారు వెళ్ళిపోయారు చెప్పేసి ఏమండి 25వ తారీఖు వచ్చింది. ఆ రాత్రి పూట సాయంత్రం సరిగ్గా 7-7:30 ఆ సమయానికి వెళ్ళాలి కదా మరి ఆలయం దగ్గరికి. ఆ జ్ఞాపకం వచ్చి పాస్టర్ గారు ఇచ్చిన ఆ కార్డు చూసి అరే రాగానే అమ్మ అని చక్కగా పిలిచాడు ఆయన. అరే ఎలాగా ఏంటి అనేసి ఆలోచన చేసి సర్లే అమ్మని పిలిచాడు, రమ్మని పిలిపించాడు కదా, వెళ్ళి కనిపించి కొంచెం కూర్చొని వచ్చేస్తే వదిలిపోద్దులు అనేసి ఏవండి ఆమె బయలుదేరి ఆలయం దగ్గరికి వచ్చింది. రాగానే అలా మొక్కలు వేసి ప్రార్థన చేసుకుని కళ్ళు తెరవగానే ఆ బలిపీఠం దగ్గర ఒక కార్పెట్ ఉందండి. దాన్ని చూడగానే అరే ఇది మేం కుట్టింది కదా అని పాస్టర్ గారిని పిలిచి, పాస్టర్ గారు ఈ కార్పెట్ ఎక్కడదండి, ఇది నేను మా ఆయన గారు కలిసి కుట్టామండి, ఒక ఆలయంలో మేము మరి ఒక పాస్టర్ గారికి ఇచ్చామండి, మేమిద్దరం కలిసి కుట్టిన కార్పెట్ అండి ఇది అని చెప్పిందండి. అలాగండి మరి ఎలాగొచ్చింది ఏంటో మన ఆలయంలోకి వచ్చిందండి, ఒకవేళ మా నాన్నగారికి కానీ ఆ పాస్టర్ గారు ఇచ్చి ఉండాలి, చాలా సంతోషం, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి వార్త దేవుడు మీకు తెలియజేశాడు, మీరు కుట్టిన కార్పెట్ మన ఆలయంలోకి వచ్చిందంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది అని పాస్టర్ గారు చెప్పారు. ఆమె కూడా చాలా సంతోషపడ్డది. ఏమంటే అక్కడి నుండి మరలా ఇంటికి వెళ్ళిపోయింది. ఒక వారం రోజులు పోయిన తర్వాత ఆరాధనకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన సరిగ్గా బలిపీఠం దగ్గరకు వచ్చి మొక్కాలేసి ప్రార్థన చేసుకోవడానికి ఏమండి అలా మొక్కాలేసి ఉంటే ఈ కార్పెట్ చూశాడు. చూడగానే అయ్యా పాస్టర్ గారు ఈ కార్పెట్ అండి మేము నా భార్య నేను కుట్టామండి, కావాలి తెల్లి సింబల్ చూడండి ఆ శివరు ఉంటుంది,
నా పేరు అలాగనే నా భార్య పేరు ఉంటుంది సింబల్ అక్కడ, మీరు వెళ్ళి చూడండి అని అంటే పాస్టర్ గారు వెళ్ళి చూశారు. ఉంది, ఆ సింబల్ ఉంది. నిజమేనండి, ఇది ఎవరెవరు కుట్టారు? నా భార్యనే కుట్టామండి అని అన్నాడు. అలాగండి, రెండైతే నేను తీసుకెళ్తాననేసి మీ భార్య బ్రతికే ఉందని భార్య దగ్గరికి తీసుకెళ్తే ఆశ్చర్యపోయిందండి. ఏమండి ఏంటి మీరు చనిపోయారని పేపర్లో పడ్డది కదా? నిజమే, యుద్ధంలో నేను చనిపోయినట్లుగా పేపర్లో పడ్డది, కానీ నేను చనిపోలేదు. తర్వాత నాకు ఆరోగ్యం కుదురుపడిన తర్వాత ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇల్లు అది అమ్మేసుకుని వెళ్ళిపోయావు. ఇక నువ్వు ఎక్కడున్నావో తెలియక 10 సంవత్సరాల నుండి ఇలా తిరుగుతూ ఉన్నానే కానీ నువ్వు నాకు కంటికి కనిపించలేదు. ఈరోజు ఈ క్రిస్మస్సే మన ఇద్దరిని కూడా కలిపింది, మన దేవుడే మనల్ని కలిపాడు అని ఎంతగానో భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషపడ్డారండి. ఎంతగానో ఆనందపడ్డారు. పాస్టర్ గారికి కూడా సంతోషం కలిగింది. నేను అంటాను కదా, క్రిస్మస్ అనేది అందరినీ కలిపేదే కానీ విడగొట్టేది కానే కాదు. అయితే మన వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే రాత్రి వేళ తమ మందను కాపరులు ఏం చేస్తున్నారట? కాస్తా ఉన్నారు. అంటే మంద పట్ల వారికి బాధ్యత ఉంది. మనము కూడా మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలండి. మన బిడ్డలు బాగా చూడాలి. చూడండి, కొంతమంది ఎవరన్నా కొత్త బట్టలు వేసుకుంటే పిల్లలు అలాగే చూస్తారు కొంతమంది. ఎందుకనంటే వారికి పాపం తన తండ్రి బట్టలు కొనకపోతే ఎవరన్నా బట్టలు వేసుకోగానే అరే మనకు కూడా మన డాడీ కొంటే ఎంత బాగుంటుంది, మనకు బట్టలు లేవు, ఇలాగని చాలామంది పిల్లలు ఆశగా చూస్తూ ఉంటారు. బట్టలే కాదండి, ఎవరైనా ఒక మామిడికాయ తింటున్నా, ఒక యాపిల్ తింటున్నా, ఒక దానిమ్మకాయ తింటున్నా పిల్లలు ఆశగా చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ పిల్లలకు తండ్రి కొనడండి, సరైన తిండి పెట్టడు, సరైన బట్ట కొనడు, సరైన స్కూల్లో జాయిన్ చేయడు. ఇలాగున తండ్రి పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండడండి. తండ్రి పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అది మన మాట అయి ఉంది. కాపరులు మంద పట్ల ఎలాగైతే బాధ్యత కలిగి ఉన్నారో మనము మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మరి అలాగైతే పిల్లల్ని బాగా చూడాలి కదా. నువ్వు చూస్తున్నావా? చూడాలి. వేసవికాలం వచ్చిందా, ఆ కాలంలో మామిడికాయలు కొనాలి. లేదా పలానా కాలం వచ్చిందా, ఏ కాలంలో వస్తూ ఉంటే ఆ కాలంలో వారికి కొని తినిపిస్తూ ఉండాలి, వారికి సమృద్ధిగా పెడతా ఉండాలి. అంతేగాని అరే నీ త్రాగుడుకు చూసుకుంటా ఉండి, నీ జల్సాలకు చూసుకుంటా ఉండి, నీ పిల్లల్ని సరిగా చూడకపోతే ఎవరైనా తింటా ఉంటే వారంక ఆశగా చూస్తూ ఉంటే నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఎలాగుంది? నీ భార్యను కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి బాధ్యతగా. నీ భార్య కూడా ఎలాగున ఉండాలో అలాగున నువ్వు ఉంచుతూ ఉండాలి. నువ్వు మంచిగా నీ భార్యను నడిపింప చేయాలి, అలాగున నీ పిల్లలను కూడా నడిపింప చేయాలి. నువ్వు ఎలాగైతే నడిపిస్తావో అలాగున నీ జీవితం అంతా బాగుంటుంది. నీ పిల్లలను బాగా చూసుకుంటా ఉండి, నీ భార్యను బాగా చూసుకుంటా ఉంటే నీ జీవితాన్ని ఇంకా దేవుడు హెచ్చింపజేస్తారు. ఒక మాట ఉందో చూడండి, జకరియా గ్రంథములో 3వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనని ఎడల. చూడండి, ఇక్కడ ఏం తెలుస్తూ ఉంది? దేవుడు నీకు భార్యను అప్పగించారు, దేవుడు నీకు పిల్లల్ని అప్పగించారు. వారి పట్ల బాధ్యత కలిగి అంటే భద్రముగా గైకొనని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై ఉందువు. ఎవరైతే కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటారో వారిని మందిరములో ఒక అధికారిగా చేస్తాడట దేవుడు. కుటుంబం పట్ల బాధ్యత కలుగుంటే మందిరములో ఒక పెద్దగా, మందిరములో ఒక నెంబర్గా, మందిరములో ఏలే వ్యక్తిగా, మందిరములో ఒక సేవకునిగా, మందిరములో ఒక కాపరిగా దేవుడు చేస్తాడు. అసలు ఆ కుటుంబానికి దేవుడు అప్పగించే ఈ పదవికి ఏమైనా పొత్తుందా అని అంటే ఉంది. నిన్ను ప్రతి చిన్న విషయంలో ఆయన పరిశీలన చేస్తాడు. ఆయన ప్రతి చిన్న విషయంలో నువ్వు గ్రహించాలి.
ఈ వాక్యాన్ని గ్రహిస్తే నీ కుటుంబాన్ని ఖచ్చితంగా బాగా చూస్తావు. నీ భార్యను, నీ పిల్లల్ని, నీ తల్లిని, తండ్రిని, ఖచ్చితంగా నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత పెరుగుద్ది. కాబట్టే ఈ వాక్య ప్రకారంగా నీవు నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాకుండా చూడండి, 1 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? తన ఇంటినే సరిగ్గా చూడలేకపోతే ఇక దేవుని సంఘాన్ని ఎలాగ పరిపాలన చేస్తాడు? ఎలాగునో పాలిస్తాడట కదండి. ఇంటినే సరిగ్గా చూడలేకపోయాడు, తన భార్యనే సరిగ్గా చూడలేకపోయాడు, తన కుటుంబాన్ని అంటే తన పిల్లల్నే సరిగ్గా చూడలేకపోయాడు, తన కుటుంబమే తన గురించి మంచి సాక్ష్యం చెప్పట్లేదు, తన కుటుంబమే తనకు లోబడి లేదు. ఇప్పుడు సంఘపెద్దం చేసేస్తే, సంఘకాపురం చేసేస్తే ఈ వ్యక్తి సంఘాన్ని బాగా పరిపాలన చేస్తాడండి? కుటుంబాన్నే పరిపాలన చేయలేని వ్యక్తి ఇక సంఘాన్ని ఏమని పరిపాలన చేస్తాడు? ఎలాగ పరిపాలన చేస్తాడు అని పౌలు తిమోతికి బోధిస్తూ ఉన్నాడండి. కాబట్టి నువ్వు సంఘంలో సంఘ పెద్దగా అవుదామన్న ఆలోచన ఉందా? కాపరిగా అవుదామన్న ఆలోచన ఉందా? సేవ చేయాలన్న ఆలోచన ఉందా? సువార్త చేయాలన్న ఆలోచన ఉందా? అయితే మొదట నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగుండు. నీ కుటుంబాన్ని మంచిగా పరిపాలన చెయ్యి. అప్పుడు దేవుడు నీకు సంఘం పట్ల ఒక మంచి అధికారం ఇస్తాడు. కాబట్టి మన మొదటి మాట ఏంటంటే ఏమండి, మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఇకపోతే రెండవ మాట చూడండి, మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే హెబ్రీయులకు 10వ అధ్యాయము 23వ వచనం. అక్కడ ఇలా వ్రాయబడి ఉందండి, మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. ఈ వాక్యములో మనకు కనిపిస్తున్న పదం ఏంటంటే దేవుని దగ్గర మనము ఒప్పుకున్నది. సువార్త చేస్తానండి అని ఒప్పుకున్నావా? అదేం చేయాలి? చెయ్యాలి, మానేయకూడదు. సేవ చేస్తాను అని ఒప్పుకున్నావా? చెయ్యాలి, మానేయకూడదు. పరిచర్య చేస్తాను అని ఒప్పుకున్నావా? చెయ్యాలి, మానేయకూడదు. ఆలయానికి రాగానే ఏమండి మంచిగా దేవుడు అద్భుత కార్యములు చేస్తూ ఉంటే ఎన్నో మొక్కుబళ్ళు మొక్కేస్తూ ఉంటాం. కొంతకాలం పోయిన తర్వాత ఏమండి వాటిని వదిలేసి మరలా నీకు సుఖంగా ఉన్న జీవితాన్ని చూసుకుంటూ ఉంటాం. లేదా 4 రూపాయలు వస్తున్న ఆ వ్యాపారాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతావు. కానీ ఏది సువార్త చేయాలి, పరిచర్య చేయాలి, దేవుని కార్యాలు చేయాలి, ఇలాగున నీవు చేయకుండా మరిచిపోయి యథావిధిగా పాత జీవితంలో కొనసాగుతూ ఉంటావు. నీకు ఏదైతే సులువుగా ఉందో అది చేసుకుంటా ఉన్నావు. కానీ ఒకప్పుడు దేవుని దగ్గర ఒప్పుకున్నాను కదా పరిచర్య చేస్తానని, ఒకప్పుడు దేవుని దగ్గర ఒప్పుకున్నాను కదా సువార్త చేస్తానని, అది చెయ్యాలి అన్న బుద్ధి, ఆ మనసు నీకు లేనే లేదు. ఇప్పుడు ఏది వాక్యం ఏమంటుంది? నువ్వు దేవుని దగ్గర ఏదైతే ఒప్పుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. నువ్వు చేస్తూ ఉండాలి, నీ జీవితాంతకాలము కొనసాగిస్తూ ఉండాలి. పట్టుకోవాలి, వదిలేసావా? నువ్వు పట్టుకో, మరలా దాన్ని కొనసాగించు. మరలా దేవుని పనులు చేస్తూ ఉంటే నీ జీవితం బాగుంటుంది. సంఘాన్ని చక్కగా నడిపిస్తూ ఉంటే నీ జీవితం బాగుంటుంది. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుడు ఏం చేస్తాడట? మన పనులు చేస్తాడు ఆయన. అంతేగాని మన సుఖం మనం చూసుకుని, మన వ్యాపారం మనం చూసుకుని, ఏది మన వ్యవసాయం మనం చూసుకుని, ఏదో ఆదివారం పూట వచ్చి ఆలయంలో కూర్చుని వాక్యం విని వెళ్ళిపోతున్నాం కదండి అన్నట్లు కాదు. వ్యాపారం చూసుకో, వ్యవసాయం చూసుకో, కానీ దేవుని కార్యములు కూడా చేసే బాధ్యత నీకుంది. సువార్త చేసే బాధ్యత, పరిచర్య చేసే బాధ్యత, దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించే బాధ్యత, దేవుడిచ్చిన వరాలు ఏవండి మరి దేవుని యొక్క సంఘములో మరి వినియోగించే బాధ్యత నీకుంది. ఎందుకని?
నీ క్రమం మర్చిపోయావు, ఎందుకని నీ బాధ్యతను మర్చిపోయావు. మరలా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు, నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. మరలా నీ జీవితంలోనికి నీవురా, మరలా నువ్వు ఒప్పుకున్నది ఏదైతే ఒప్పుకున్న ఆ జీవితాన్ని మరలా చేజిక్కించుకో. మరలా చేస్తూ ఉండు సువార్త, మరలా పరిచర్య చేస్తూ ఉండు, మరలా సంఘం నడిపిస్తూ ఉండు. నిన్ను దీవించి బలపరుస్తాడు ఆయన, నిన్ను హెచ్చింపజేస్తాడు ఆయన, నీ బంధువుల్లో తలగా చేస్తాడు ఆయన. దీవెన అనేది దేవుని దగ్గర ఉందండి. నువ్వు పడుతూ ఉన్న కష్టంలో లేదు. కష్టపడాలి కానీ నేను హెచ్చింపబడతా. ఏవండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. మనం బాగా కష్టపడిపోతే హెచ్చింపబడతాం, అది అబద్ధం. అది దీవెన అనేది, ఆశీర్వాదం అనేది దేవుని చేతిలో ఉంది. కష్టపడితే ప్రతిఫలం వస్తుంది. కానీ ఏవండి, దేవుడి దగ్గర ఎలాగైతే ఒప్పుకున్న ప్రకారంగా మనము చేస్తే మనం దీవించబడతాం. అక్కడికి మనం 2 మాటలు మాట్లాడుకున్నాం. ఒకటి, నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. రెండవది, నీ సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఇక మూడవది కూడా చూడండి, ఎక్కడ కనిపిస్తుంది మనకనంటే 2 తిమోతి 1వ అధ్యాయము 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. అంటే ఈ వాక్య ప్రకారముగా ఏవండి మనకు తెలిసింది ఏంటి, చెప్పుకోవాల్సింది ఏంటంటే, నీవు చేస్తున్న పని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఎవరైతే పని పట్ల బాధ్యత కలిగి ఉంటారో వారు దీవించబడతారండి, దీవించబడతారు. చూడండి, కొంతమంది చేలోకి వెళ్తారు, రైతు ఉండగా గబగబా పని అంతా చేసేస్తారు. రైతు వారికి ఏదైనా టీ తీసుకురావాలని, టిఫిన్ తీసుకురావాలని బయటకు వచ్చాడు అనుకోండి, అలా గట్టెక్కేసి కూర్చుంటారు. బాధ్యత ఉందా? మరలా ఏది ఆ రైతు రాగానే మరలా మునుము పట్టేస్తారు, చేలోకి దిగి పని చేసేస్తూ ఉంటారు. అంటే రైతు ఉంటే ఒకలాగున, రైతు లేకపోతే ఒకలాగున. అది సరైంది కాదు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, మీరు పని చేస్తూ ఉన్నప్పుడు మీ శక్తి లోపము లేకుండా పని చేయండి. ఏ లోపం ఉండకూడదు? శక్తి లోపం ఉండకూడదు. మీరు తాపి పని చేస్తున్నారా? ఏవండి, యజమానుడు ఉన్నా లేకపోయినా, పెద్ద మేస్త్రి ఉన్నా లేకపోయినా, ఏవండి దేవుడు చూస్తున్నాడు అని ఏమంటే శక్తి లోపము లేకుండా ఆ పనిని చేయాలండి. మీరు వ్యవసాయం చేస్తున్నారా? రైతున్నా లేకపోయినా మీరు ఎలా చేయాలా పని? ఏవండి శక్తి లోపము లేకుండా పని చేయాలి. ఒకవేళ కంపెనీలో ఏవండి పని చేస్తూ ఉన్నారా? ఏవండి లేదా ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నారా? మీ బాస్ ఉన్నా లేకపోయినా, మీ యజమానుడు ఉన్నా లేకపోయినా, ఏవండి మీరు చేసే పని శక్తి లోపము లేకుండా చేయాలి. ఎవరు చూస్తున్నా, ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అనేది మీలో ఉండాలండి. అందుకే మన 3వ మాట ఏంటంటే, నీవు చేస్తున్న పని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అందుకే చాలామంది అంటారు, ఒరే సరిగ్గా చేయరా, దొంగ పని చేయకు అని అంటారు. కొంతమంది ఏవండి వారు చేసే పని పట్ల బాధ్యత ఉండదు. దేవుడు చూస్తున్నాడు అనే బాధ్యత మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడండి. ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే 3 మాటలు మనం మాట్లాడుకున్నాం. నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, నీ సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, నీవు చేస్తున్న పని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నిజమే కదా? ఏమన్నా గొర్రెల కాపరులు రాత్రి వేళ బాధ్యత కలిగి ఆ మందను కాస్తా ఉన్నారండి. అందుకే దేవదూత వచ్చి ఆ కాపర్లకే ఏవండి మొట్టమొదటిసారిగా యేసు క్రీస్తు వారు నేడు రక్షకుడు దావీదు పట్టణములో పుట్టియున్నాడు అనే మంచి వార్త ఆ కాపర్లకి బోధించిందని. మన జీవితం అలా ఉందంటారా? ఆ కాపర్లో ఉన్న మంచి లక్షణం, బాధ్యత అనే ఒక మంచి గుణము మనలో ఉందంటారా? ఉండాలి. ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. ఉంటే ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు ఆయన.
బాధ్యతగా నీలో ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండి, నీ భార్యను బాగా చూసుకుంటా ఉండి, నీ బిడ్డలు బాగా చూసుకుంటా ఉండి, నీవు కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉంటే సంఘములో ఒక అధికారిగా చేస్తాడు ఆయన. నీ బంధువుల్లో తలగా ఉంచి అధికారులు కూర్చునే చోటున నిన్నును కూర్చోబెడతాడు ఆయన. ఇలాగన మనం మాట్లాడుకుంటా పోతే ఏమండి, మన సంఘం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి. అది ఎన్నో మాట. అది రెండో మాట. పాటలు పాడుతున్నామా, బాధ్యత కలిగి ఉండాలి. కొంతమంది చూడండి, పాటలు పాడేటప్పుడు ఏమండి నిజానికి ఆ సమయానికి రా. 9 గంటలకు ప్రార్థన అంటే 10 గంటలకు వస్తారు, 10 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు వస్తారు. పాటలు పాడే తలాంతు నీకు ఉంది కదా, సమయానికి వచ్చి పాటలు పాడే సమయం ఏంటో నీకు తెలుసు కదా, సమయానికి వచ్చి పాటలు పాడాలి కదా. అంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతు పట్ల బాధ్యత ఉందా? ఆలయం పట్ల బాధ్యత ఉందా? సంఘం పట్ల బాధ్యత ఉందా? మరికొందరు ఉన్నారు ఏమంటే దేవుడు వరాలు ఇచ్చారు వారికి, ఆ వరాన్ని సరిగా ఉపయోగించరు. దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో దాని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అది తలాంతైనా, అది వరమైనా, అది ఫలమైనా, అది ఏదైనా. ఆఖరికి నీకు ఇచ్చిన బండి కానివ్వు, అది ఆఖరికి ఇల్లు కానివ్వండి, లేదా భార్య కానివ్వండి, లేదా పిల్లలు కానివ్వండి, అది ఆలయమే కానివ్వండి, సంఘమే కానివ్వండి, అది పొలమే కానివ్వండి, అది ఏదైనా వస్తువే కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, ప్రతి దాని పట్ల మనము బాధ్యత కలిగి ఉండాలి. నిజానికి డ్రమ్ ఇచ్చారనుకోండి దేవుడు, అది బాగా చూసుకున్నామనుకోండి కాంగో ఇస్తారు ఆయన. ఆ కాంగో కూడా బాగా చూసుకున్నామనుకోండి ఫ్యాడ్ ఇస్తారు ఆయన. ఫ్యాడ్ కూడా బాగా చూసుకున్నామనుకోండి జార్జ్ ఇస్తారు ఆయన. ఇలాగున 1 by 1 ఏమంటే ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఇస్తారు. అయితే చిన్నది ఇచ్చినప్పుడు నమ్మకంగా బాధ్యత కలిగి దాన్ని చూడాలి. నేను అంటాను కదా, చిన్న వస్తువు అయినా దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని బాధ్యత కలిగి జాగ్రత్తగా చూసుకోగలిగితే దేవుడు ఉన్నతమైనవి ఎన్నో నీకు ఇస్తాడు ఆయన. అంతేకాదు ఆయన సంఘాన్ని కూడా నీకు అప్పగిస్తాడు ఆయన. ఆయన సంఘం మీద అధికారిగా ఉంచుతాడు ఆయన. ఆయన సంఘం మీద కాపరగా ఉంచుతాడు ఆయన. గ్రహించవలసిన మాట ఏంటంటే బాధ్యత కలిగి ఉండాలి. మనం 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 1, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. 2వది, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. 3వది, నీవు చేస్తున్న పని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నిజానికి కాపర్లు తమ మంద పట్ల బాధ్యత కలిగి ఉన్నారు కాబట్టి మనం కూడా బాధ్యత కలిగి ఉంటే దేవుని యొక్క వాక్కు మనందరి దగ్గరికి వస్తుంది. కాపర్ల దగ్గరికి అయితే దేవదూత వచ్చాడు కానీ దేవుడే ఎవడు దిగి వస్తాడు ఆయన, మనం బాధ్యత కలిగి ఉంటే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా నా తండ్రి, నా ఏలినవాడ, ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నారు ప్రభువా. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, మేము చేసే పని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఎలాగని ఎన్నో ఎన్నో మాటలు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు. మేమంతా మీలో బాధ్యత కలిగి ఉండేటట్లు మీ ఆత్మను మా మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో ఎందరైతే వాక్యం ఉన్నారో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, బాధ్యత కలిగి ఉన్న వ్యక్తులుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. మీ కృపా క్షేమములు మెండుగా కలగ చేయండి. ప్రార్థన అయితే నేను చేస్తూ ఉన్నాను ప్రభు, కార్యము మీరు చేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.